మొత్తం ఆ వాయిస్ గాన చూస్తే బాలకృష్ణది వాడెవడో చెప్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని, వాడెవడో గట్టిగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని, ఆ వాడెవరు? ఆ వాడు అనే పదాన్ని సంబోధిస్తుండేది ఎవరిని? మెగాస్టార్ చిరంజీవిని కాదా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అన్నని కాదా? జన సైనికులందరూ అభిమానించే చిరంజీవి గారిని కాదా అనింది? మళ్ళీ ఎందుకు స్పందన లేదు రాష్ట్రంలో? చిరంజీవిని ఏమన్నా పర్వాలే, వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా పర్వాలే, ఆ రోజు రాజకీయానికి మాకు ఏది ఉపయోగకరం అయితే ఆ లైన్ లో మేము పోతాం తప్ప మాకిట్ట తిడితే తిట్టించుకోవడాలు, తుడుచుకొని వెళ్ళిపోవడాలు ఇవన్నీ అలవాటే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రతిరోజు. ఇక్కడ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇటువంటి 20 మంది వ్యక్తులు జనసేనకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సరెండర్ కావచ్చేమో, కానీ జనసేనకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ లీడర్స్ ఉంటారు. అంటే విలేజ్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, వాళ్ళు 10 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 20 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 30 రోజులు, మహా అంటే 5 నెలలు 6 నెలలు. రేపు జరిగే లోకల్ బాడీస్ లో అయినా ఆ విభేదాలు బయట పడాల్సిందే. వీళ్ళు సరెండర్ అవుతారేమో, డబ్బుల కోసమో ప్యాకేజీల కోసమో ఆశపడే వాళ్ళు సరెండర్ అవుతారేమో. గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వాడి నాయకత్వం కోసమే పనిచేస్తాడు తప్ప వానికి వేరే ప్రయారిటీ ఏమి ఉండదు. వాళ్ళు అడ్జస్ట్ కారు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండే విభేదాలు అంతవరకు కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న బొండా ఉమ్మని అన్నాడు కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన బొండా ఉమ్మ గారు కూడా విజయవాడలో సీనియర్ నాయకులు, ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ఆ పార్టీలో. ఆ బొండా ఉమ్మ ఏమన్నాడు, ఈయన అందుబాటులోనే లేడు డిప్యూటీ సీఎం, మేము ఏదన్నా సమస్య చెప్పాలన్నా కూడా ఈయన పలికే పరిస్థితి లేదు. దానికి సమాధానం ఇప్పుడు బొండా ఉమ్మని ఎవరైనా విమర్శిస్తున్నారా? మళ్ళా విమర్శించారు. వాళ్ళని పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళకు నొప్పి, వాళ్ళకు బాధ. నువ్వు చేసే తప్పు పవన్ కళ్యాణ్ అని టీడీపీ వాడు ఏమన్నాను వాళ్ళు ప్రతిస్పందించారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏమో తెలుసా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైన నిలబడి నా తల్లిని తిట్టించినవు నారా లోకేష్, నా తల్లిని తిట్టించినవు చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మోకాళ్ళ పైన కూర్చోబెడతా మిమ్మల్ని అన్నాడు. అదే మోకాళ్ళ పైన కూర్చొని 20 సీట్లు తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ తల్లిని దూషించిన వాళ్ళ గురించి కూడా ఆయన పట్టించుకోడు, ఆయనను విమర్శించిన వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు. మీరు చేసేది తప్పు అనే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు.